టాప్ రికార్డ్ ఆ సీనియర్ ఎమ్మెల్యే మిత్రపక్షాలను గట్టిగా టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? చేత కాకుంటే సన్యాసం తీసుకోవాలన్న మాటలు ఆయన నోటి నుంచి ఎందుకు వచ్చాయి? ఆ కాషాయ నేత కొత్త అగ్గి రాజేస్తున్నారా? అసలు ఆయన కోపానికి రీజన్ ఏంటి? ఎవరి భుజం మీద తుపాకీ పెట్టి ఎవరిని కాల్చాలనుకుంటున్నారు? పెన్మత్స విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ నేత. వైసీపీ అంటే అస్సలు గిట్టదని చెప్పుకుంటారు. అంతర్గతంగా పరిచయాలు ఎలా ఉన్నా బహిరంగ వేదికల మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసి వేడి పుట్టిస్తూ ఉంటారాయన. 2014లో తొలిసారి విశాఖ ఉత్తర స్థానం నుంచి పోటీ చేసి గెలిచారాయన. 2019లో ఆయనది 4వ స్థానం. ఇక 2024 వచ్చేసరికి ఏపీ రాజకీయాల్లో జరిగిన మార్పులతో మళ్లీ ఈ సీనియర్ నేతకు ఛాన్స్ దక్కింది. సమీకరణాలన్నీ కలిసొచ్చి ఈసారి బంపర్ మెజార్టీతో గెలిచారాయన. నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ఓకే అనుకుంటున్నా రాజకీయంగా మాత్రం సంతృప్తిగా లేరట విష్ణుకుమార్ రాజు. అందుకే ఇటీవల కూటమి పెద్దల మీద చిటపటలు పెరిగిపోతున్నాయంటున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సమయం కోసం ఎదురుచూస్తున్న రాజు ఇక ఓపెన్ అయిపోవడమే కరెక్ట్ అని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అధికారంలో ఉండి యాక్షన్ లేకపోతే సన్యాసమే బెటర్ అంటూ ఇటీవల మిత్రపక్షాల మీదే విరుచుకుపట్టడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. దీని వెనుక బలమైన కారణం మాత్రం తన రాజకీయ ప్రత్యర్థి వైసీపీ సమన్వయకర్త కేకే రాజును ఇరకాటంలో పడేయడమే అన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. టీడీపీ భుజం మీద తుపాకీ పెట్టి పేల్చే ప్రయత్నం చేస్తున్నారట విష్ణు. 2020 ఫిబ్రవరి 27న ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా చైతన్య యాత్ర కోసం విశాఖొచ్చారు చంద్రబాబు. అప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నాయి వైసీపీ శ్రేణులు. ఆ తర్వాత జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు కాస్త డిఫరెంట్గా విశాఖలో ఇటువంటి అనుభవం ఎదురైంది. ఆయనను హోటల్ దాటి రాకుండా అడ్డుకోవడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ 2 ఎపిసోడ్స్లో నార్త్ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పేరు ప్రముఖంగా ఉంది. ముఖ్య నేతలిద్దరినీ అడ్డుకున్న కేకే రాజుకు చుక్కలు చూపిస్తున్నారని భావిస్తున్నారట అంతా. కానీ ఇప్పుడు అలాంటివేమీ కనిపించడం లేదన్న అసహనం టీడీపీ కేడర్లో పెరుగుతోందట. ఇటీవల సీఎం చంద్రబాబు భీమిలి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కూడా ఎయిర్పోర్టు ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపించింది. అన్నీ గుర్తున్నాయని ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని సముదాయించారు సీఎం. మరోవైపు ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లిన కేకే రాజులో వైసీపీ అధిష్టానం ధైర్యం నింపింది. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం కోసమే అన్నట్టు కీలకమైన విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు కేకే రాజు. ఈ పరిస్థితుల్లో విష్ణుకుమార్ రాజు మరోసారి గతాన్ని తవ్వడం ఆసక్తికరంగా మారింది. అప్పట్లో ఇబ్బందులు పడ్డ వంగలపూడి అనిత హోంమంత్రి అయ్యారు కదా, మరి చర్యలకు ఎందుకు ఆలస్యం అంటున్నారు ఎమ్మెల్యే. పైగా అన్ని దేవుడే చూసుకుంటాడన్న ఆధ్యాత్మిక ధోరణి ఉంటే పదవులెందుకు, సన్యాసం తీసుకుంటే బెటర్ అనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారాయన. ఈ స్థాయిలో విష్ణుకుమార్ రాజు మిత్రపక్షాన్ని టార్గెట్ చేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దీనిని బట్టి చూస్తుంటే టీడీపీ, జనసేన పెద్దలు యాక్షన్ తీసుకుని కేకే రాజుకు చెక్ పెడితే నియోజకవర్గంలో నేను కూడా సేఫ్ జోన్లో ఉంటానన్నది ఆయన అభిప్రాయంగా విశ్లేషిస్తున్నారు కొందరు. మరి విష్ణుకుమార్ రాజుది ధర్మాగ్రహమని కూటమి పెద్దలు నిగ్రహించుకుంటారా, లేక యాక్షన్లోకి దిగుతారా అన్నది ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.